వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది మన పండగ కానప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరాది గ్రెగేరియన్ క్యాలెండర్లో తేదీ మార్పు ప్రకృతి మార్పు కాదు. ఇది మనకు సంబంధించిన పండగ కాకపోయినప్పటికీ కొంతమందిలో ఒక రకమైనటువంటి కుతూహలం ఉంటుంది. ఏమంటే మాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. గతంలో బాగాలేదు కదా, ఈ సంవత్సరం అయినా బాగుంటుందా లేదా అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతుంది. వారి కోసం ప్రత్యేకించి చేస్తున్నాం. ఇందులో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యవమానాలు, మూర్తిమంతాలు, ఒకడైతే వెర్రెక్కిపోయి ఇంకాను రకరకాలుగా అసలు చెప్తూ ఉన్నారు. ఏమంటే అసలు లగ్నానికి రాశికి ముడిపెట్టి లగ్నంతో ఫలితాలు చెప్తూ అసలు నిజంగా అదేదో సామెత చెప్పినట్టుగా రామాయణంలో రాముడు, భారతంలో భరతుడు ఉంటాడు అన్నట్టుగా లగ్నం ఉంది కదా, గోచారానికి కూడా లగ్నం ఉంటుంది అని అంటాడు ఒకడు. సరే, ఈ ప్రజలందరినీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఋషుల యొక్క శాపాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి వారు, మనం దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గోచారం అనేటువంటి దాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఫలితం, ఇప్పుడు మకర రాశి ఉన్నది. గత సంవత్సరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవించారు వాళ్ళు. నిజానికి అక్టోబర్ 16 తర్వాత